సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనలో మరింత వేగంగా మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మంత్రులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని భావించింది. పరిపాలనలో ఆధునిక విధానాలు, ఆర్థిక వృద్ధి వ్యూహాలు, ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాలపై మంత్రులకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 9 మంది మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల్లో పయ్యావుల కేశవ్, పొంగునూరు నారాయణ, కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఉన్నారు. మంత్రులతో పాటు రాష్ట్ర ప్రణాళిక విభాగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొనున్నారు. సంబంధిత శాఖలకు సంబంధించిన ప్రపంచ స్థాయి విధానాలను అధ్యయనం చేసి వాటిని ఏపీలో అమలు చేసే అవకాశాలను మంత్రులు పరిశీలించనున్నారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సింగపూర్ అనుసరిస్తున్న విజయవంతమైన నమూనాలపై దృష్టి సారించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థల్లో సింగపూర్ ఒకటిగా గుర్తింపు పొందింది. అవినీతి రహిత పాలన, పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సేవల్లో విస్తృతంగా ఉపయోగించడం వంటి అంశాల్లో సింగపూర్ ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. ఈ కారణాలతోనే ఏపీ ప్రభుత్వం తమ మంత్రుల శిక్షణ కోసం సింగపూర్ను ఎంపిక చేసింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ అమలులో భాగంగానే ఈ శిక్షణ పర్యటనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర పరిపాలనను తీర్చిదిద్దడం, అంతర్జాతీయ ప్రమాణాల సేవలను అందించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఈ శిక్షణ ద్వారా మంత్రులు నేర్చుకున్న అనుభవం, పరిజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెరిగి ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ఇన్లలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతుంటారు, రాష్ట్ర ప్రజలకు తాను సుపరిపాలన అందించాలని కోరుకుంటున్నట్లు ఆయన పలు సభల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలోనే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ప్రపంచంలో సుపరిపాలన అందించడంలో ఉన్న దేశాల్లో సింగపూర్ కూడా ప్రధానమైనదిగా మనం భావించాలి. ఎందుకంటే సింగపూర్ సంబంధించి అక్కడ ప్రభుత్వ పాలన చూసుకుంటే కనుక చాలా పారదర్శకంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు సమస్యలకు సంబంధించి పరిష్కారం ఎంత త్వరగా అందిస్తాము అనే దిశలోనే ప్రధానంగా సాగుతుంది ఆ పరిపాలన. ముఖ్యంగా అక్కడ సింగపూర్ పరిపాలన చూసుకుంటే కనుక అక్కడ సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకోవడం వల్ల సమస్యలు వెంటనే తెలుస్తాయి. ఆ సమస్యకు పరిష్కారం సంబంధించి ఎవరైతే సమస్యలో ఉన్నారో వాళ్ళని బయటికి పడేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. దీన్ని సింగపూర్ ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలుగా ఇదే పాలన అందిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పదే పదే మనం గత హయాంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, సింగపూర్ ని సంబంధించి పదే పదే చెప్తుంటారు. ఎందుకంటే అక్కడ సుపరిపాలన అనేది చాలా సజావుగా సాగుతుందనేది
రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసమే ప్రస్తుతం ఈ సుపరిపాలనను కూడా రాష్ట్రంలో అందించాలి. ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు వెంటనే చూపాలి అనే ఒక ఉద్దేశము, అదేవిధంగా నిజాయితీగా పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలి. ఏవైతే పథకాలు అందిస్తున్నారో లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారో అవన్నీ కూడా నిజాయితీగా ప్రజలకు కనిపించాలి, అదేవిధంగా పారదర్శకంగా ఉండాలి. సో వీటన్నిటిని కూడా బాధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏవైతే 9 మంది మంత్రులను సింగపూర్ పర్యటనకు పంపించబోతున్నారు. ఈ సింగపూర్ పర్యటన ఒక శిక్షణా కార్యక్రమం కింద, ఇది కేవలం సింగపూర్ వెళ్ళి తిరిగి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో అదే కాకుండా కానీ ప్రధానంగా ఒక శిక్షణ అంటూ ఉండాలి. ఈ శిక్షణ కార్యక్రమం జరిగిన తర్వాత ఈ ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ మంత్రులు అవి తీసుకొచ్చి వాళ్ళ శాఖలో ఇంప్లిమెంట్ చేసే దిశగా, తద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందో సుపరిపాలన దిశగా అడుగులు అవి నెరవేరేలాగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. శ్రీనివాస్, ఈ ట్రైనింగ్ ద్వారా మంత్రులు ఎలాంటి కొత్త నైపుణ్యాలు నేర్చుకోబోతున్నారు? ఇంద్రగా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ప్రధానంగా ఏదైతే 9 శాఖల మంత్రులను ఇక్కడ పంపించడం జరుగుతుందో చూసుకుంటే కనుక మనకి ఆర్థిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అయ్యావుల కేశవ్ వెళ్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెళ్ళబోతున్నారు. అదేవిధంగా పట్టణాభివృద్ధికి సంబంధించి వ్యవసాయము, పట్టణాభివృద్ధి, పరిశ్రమాభివృద్ధికి సంబంధించి కింజర అచ్చెన్నాయుడు వెళ్ళబోతున్నారు. అదేవిధంగా హోంశాఖకు సంబంధించి అనిత వెళ్ళబోతుంది. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి మౌలిక సదుపాయాలకు సంబంధించి జనార్దన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. అదేవిధంగా ఆహారము పౌర సరఫరాల శాఖ సంబంధించి నారాయణ మనోహర్ వెళ్ళబోతున్నారు. వైద్యానికి సంబంధించి సత్యకుమార్ యాదవ్, అదేవిధంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా జలవనరుల అభివృద్ధికి సంబంధించి నిమ్మల రామానాయుడు. సో ఈ 9 శాఖలు మనం చూసుకుంటే కనుక ఈ శాఖల్లో ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యేది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మున్సిపల్ పట్టణాలు కావచ్చు, అదేవిధంగా పరిశ్రమ అభివృద్ధి కావచ్చు, రోడ్లు భవనాలు ఇవన్నీ కూడా ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి ఈ డెవలప్మెంట్ అనేది. సో ఈ డెవలప్మెంట్ కళ్ళ ముందు కనిపించాలంటే అదేవిధంగా పారదర్శకంగా ఉండాలంటే కనుక వీటిలో శిక్షణ అవసరము. ఈ శిక్షణ ద్వారానే మంత్రులకు ఎప్పుడైతే శిక్షణ ఇస్తారో ఆ శిక్షణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయడము, తద్వారా ఏదైతే ప్రభుత్వం కోరుకుంటుందో సుపరిపాలన దిశగా ఆ దిశగా అడుగులు వేయడం అనేది లక్ష్యంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక డిజిటల్ గవర్నెన్స్ అందించాలి. డిజిటల్ గవర్నెన్స్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఏఐ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం అది పరిగణలోకి తీసుకుని వాటి ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు చేయవచ్చు, పౌర సేవలు అనేది ముఖ్యంగా మనం చూసాం. గతంలో సిటిజన్ చాప్టర్ అనేది ఉండేది. ఏ సమస్య వచ్చినా దాన్ని వారం రోజుల, 10 రోజుల, 5 రోజుల, 2 రోజులు అనేది ముందుకు ఒక డేట్ నిర్ధారించేవారు. ఈసారి ఈ డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగించి మొత్తం ప్రజా సమస్యల పరిష్కారం మీదుగా దిశగా అడుగులు వేయబోతున్నది. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించాలి. అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలన ఏ విధంగా పరిశ్రమలకు సదుపాయాలు కల్పించబోతున్నారు, పరిశ్రమలు ఏ విధంగా ఇక్కడ అభివృద్ధి చెందేందుకు ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఉండబోతున్నాయనే అంశాలన్నింటినీ కూడా మరి పెట్టుబడులు ఆకర్షించే దిశలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మొత్తాన్ని చూసుకుంటే కనుక రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు అందించాలి. గతంలో ఏ ప్రభుత్వము అందించినట్టు కాకుండా అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటి ఈ అత్యుత్తమ పాలన అందించే దిశలోనే ఈ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ మంత్రులందరూ కూడా సింగపూర్ వెళ్లి దాదాపు వారం రోజుల పాటు 21వ తారీఖు నుంచి తీసుకుని మనకి 27 వరకు ఈ వారం రోజుల పాటు మంత్రులందరూ కూడా సింగపూర్ పర్యటన ఉండబోతున్నారు. శ్రీనివాస్, సింగపూర్ మోడల్ ను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? అలాగే ఆర్థికాభివృద్ధి వ్యూహాలపై ఈ ట్రైనింగ్ ప్రభావం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే అత్యధికంగా నగరాన్ని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మనకి అమరావతి నగరాన్ని తీర్చిదిద్దాలి అనే ఒక కాన్సెప్ట్ తో వెళ్తుంది. దీనికి కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంది. ముఖ్యంగా ఇప్పటివరకు చేపట్టిన 50,000 ఎకరాలు అమరావతి అభివృద్ధికి కాకుండా మరికొన్ని వేల ఎకరాలు, మరో 50,000 ఎకరాల వరకు తీసుకోవాలని ఒక నిర్దేశించిన లక్ష్యంతో పనిచేస్తుంది. కాబట్టి దాదాపు 1,00,000 ఎకరాల్లో అమరావతి మొత్తం స్ప్రెడ్ కాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అమరావతి ఏదైతే కోరుకుంటారో ఆ దిశగానే అడుగులు వేసే దిశలో మొత్తం ఈ పర్యటన ఉండబోతుంది. ఇక మనం చూసుకుంటే కనుక ఆర్థికంగా అదే వాణిజ్య పరంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ను అదేవిధంగా అమరావతిని పెంపొందించే దిశ, అభివృద్ధి పరిచే దిశలో వాళ్ళకు కూడా అక్కడ ఆర్థిక అభివృద్ధిని ఏ విధంగా సాధించాలి, అదేవిధంగా శిక్షణ కార్యక్రమాల్లో పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షించాలన్న దాన్ని కూడా ఈ పర్యటన ఉండబోతుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, గతంలో కూడా ఇలాంటి శిక్షణలు జరిగాయా?
ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పర్యటనలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పర్యటన చేశారు. రైట్, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఏ స్థాయిలో డెవలప్ అయిందో మనం చూస్తున్నాం. అప్పుడు ఇవన్నీ కూడా అలాంటి విదేశీ పర్యటన, విదేశీ శిక్షణ ద్వారానే ఆ దిశగా అడుగులు వేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమరావతికి సంబంధించే చూసుకుంటే కనుక, అమరావతిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మనకి కార్పొరేషన్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, రోడ్ల క్లీనింగ్ కి సంబంధించి కావచ్చు, ఏవైతే వాహనాలు వాడుతున్నారో, అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారో, అదేవిధంగా ఐటీ రంగాన్ని ఏ విధంగా ఇక్కడ వాడుతున్నారో మన కళ్ళ ముందే మనకి కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా వెనక లేవు. మన కళ్ళ ముందు మనం అమరావతి నగరం ఎప్పుడు స్టార్ట్ అయినా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా భవనాలు, బహుళంతస్తుల భవనాలు వెలిచాయి, అది ఏ సాంకేతిక పరిజ్ఞానంతో వెలిచాయి, అదేవిధంగా రోడ్లు ఏ విధంగా వేస్తున్నారు, మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారు, మనకి కళ్ళ ముందే మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాంటి పర్యటన, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఖచ్చితంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి, ఆ పట్టణాల అభివృద్ధికి, నగరాల అభివృద్ధికి ఖచ్చితంగా దోహదపడతాయని మాత్రం మనం చెప్పొచ్చు. ఇంద్రజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.